రావులపాలెంలో ఎన్ఆర్జీఎస్ రోడ్లు శంకుస్థాపనకి ఇచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా జన సైనికులకి, ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ, అధికారులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే 6 నెలల క్రితం మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏదైతే చెప్పుకున్నామో, ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే సంక్షేమము, అభివృద్ధి సమపాలనలో చేయగలిగిన సమర్థవంతమైన నాయకుడు ఆయన అని చెప్పి మనం ఇలాగ చెప్పుకొని మనము ప్రచారం చేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చామో, దానికి ధీటుగా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అందరూ కూడా వాళ్ళు ఇచ్చిన మాటలతో మనల్ని కనీసం నాయకులము తలెత్తుకొని ఊర్లలో తిరగలుగుతున్నాం. ఈరోజు ఈ రోడ్లేసి గత ప్రభుత్వంలో అధ్వాన్నమైన పరిస్థితి నుంచి కొంచెం బయటకు వస్తున్నాం. ఎందుకంటే అందరికీ తెలుసు వాళ్ళు ఖజానాని ఎట్లా చేసిపోయారో, గతకి ఏ మేలు చేయాలి అని ఒక్కరు కూడా ఆలోచించిన పాపాన్ని పోలేదు. ఈరోజు ప్రతి నాయకుడు, కార్యకర్త దగ్గర నుంచి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏది చేస్తే మన ప్రజలకి మంచి చేయగలము అని చెప్పి ఆలోచించి ప్రణాళికలతో ముందుకి ఒకటొకటి తీసుకొస్తున్నారు. అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు సూపర్ 6 పథకాలు ఎక్కడి నుంచి తెస్తాం సూపర్ 6 పథకాలు అంత అర్జెంటుగా? మీరు చేసిపోయిన పనికి ఇవి ఇవ్వడం, ఇవి ప్లాన్ చేసుకొని చేయడం చాలా కష్టంగా ఉంది. అవన్నీ ప్లాన్ చేసుకుంటూ సూపర్ 6 వరకు వెళ్ళడానికి బాటలు వేసుకుంటూ మనము మన ప్రభుత్వంలో ముందుకెళ్తున్నాం. కాబట్టి దాంట్లో భాగంగానే ఈ గుంతల రోడ్లని సంక్రాంతి కల్లా ప్రజలకి గుంతలు లేని రోడ్లని అందించాలని, పల్లెల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పండుగ వాతావరణంలో సంక్రాంతి సందర్భంగా గుంటలు లేని రోడ్లతో పండుగ వాతావరణంలో గడపాలని చెప్పి మన ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళిద్దరూ తీసుకున్న నిర్ణయాలతో ఈ ఎన్ఆర్జీఎస్ వల్ల మనం ఈ రోడ్లు ఈరోజు వేసుకోగలుగుతున్నాము. అదేవిధంగా మొట్టమొదటగా మనము జూనియర్ కాలేజీల్లో స్టార్ట్ చేయగలిగాము. సో ఇవన్నీ కూడా మనము మన ప్రభుత్వం తరఫున మనం ఏమైతే ఇచ్చామో మాటలు అవి నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మనకి మరో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద 180 వర్కులు మళ్ళీ మనకి శాంక్షన్ అయ్యాయి. అవి కూడా కోవూరు నియోజకవర్గంలో 12.5 కోటి మనకి శాంక్షన్ అవ్వడం జరిగింది. ఈ 12.5 కోటి కూడా ఇప్పుడు మనం చేస్తున్న ఆల్రెడీ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్తో మనం చేసిన రోడ్లన్నీ కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే ఈ 5 సంవత్సరాలు కష్టపడ్డారో వాళ్ళకే ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఈ 12.5 కోటి వర్కులు కూడా అదే కార్యకర్తలకే ఇచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళ ఊర్లని వాళ్లే బాగు చేసుకునే విధానంగా మనము ముందుకు తీసుకెళ్తున్నాము.